ఏంటి ఆ మిడుగుళ్ళు వేసుకొని చూస్తున్నారు? బేగే ఊడవండి, ఓ పావులా ఇస్తాం. ఎవరు? పద్మ గారే? పద్మే. పద్మ, అరే ఆ బొట్టు ఆ కట్టు అచ్చం పల్లెటూరు పిల్లలా ఉన్నావు. మై గాడ్. ఇదిగో అమ్మాయిలు, ఎట్టాగో ఊడుస్తున్నారు కదా, అట్టాగే నా గుడుసు కూడా తూడ్చేసేయండి. పనిలో పని. అబ్బా, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. ఏమిటి, మేం మీ ఇల్లు ఊడవాలా? మేమేం స్వీపర్లం కాదమ్మా, సంఘ సేవికులం. ఏదో మీ ప్రాంతాన్ని శుభ్రం చేయాలని తెలియజేయడానికి వచ్చాం. పద్మా, చూడవే. మేనలెస్ ఫెలో కళ్ళు మూసుకుని కారు నడుపుతున్నాడు. ఉండు, వాడు సంగతి చెప్తాను. డోంట్ లీవ్ హిమ్. సారీ. సారీ లేదు, గీరీ లేదు. ఏ గేరగా ఉందా? కారు కారులో నడపాలి. బయ్య విమానంలో నడిపితే బురద చింది అమ్మాయి బట్టలంతా నాశనం అయిపోయింది. క్షమించండి. అలా అంటే చెల్లిపోతుంది అనుకోక. ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. అండర్స్టాండ్? నౌ ఐ అండర్స్టాండ్. మీరెవరు? వేర్ యువర్ స్టడీయింగ్? నేను 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 మంగమత కూతని తెలియలా? ఎక్కడో చూచినట్టే ఉంది. ఇదిగో, మర్యాదగా క్షమాపణ చెప్పుకో. చెప్పుకోపోతే ఒక చిన్న ఈలేస్తాను, మా ఊరు జనం అంతా వస్తారు, నీ కారు పప్పు అయిపోద్ది, నువ్వు చట్నీ అయిపోతావు. నైస్, వెరీ నైస్. ఏం మంగమత్త కూతురా? మా గూడానికి వెళ్తున్నాను. ఆగు, నీతో ఏం పని? చీకటి పడుతుంది, నేను గూడానికి వెళ్ళాలి. వెళ్ళొచ్చు, కానీ దారిలో దెయ్యాలు దెబ్బుంది. ఉంటే ఏంటంట, నాకు భయమా? అబే ఏం లేదు, ఒంటరిగా ఆడపిల్ల వెళ్తే దెయ్యాలు వదిలిపెట్టావు. పైగా ఈ మధ్య కొందరు పోకిరి గుంపు అక్కడ చేరి తాగి తందనాలాడి 4 రేపులు 5 మర్డర్లు 6 కూలీలు చేశారంట. తర్వాత నీ ఇష్టం. జరిగితే జరిగిందిలే, నేను అడగలను. ఇంకా జరిగిన తర్వాత అండి గోవింద. ఆయన చూడు, అత్త కూతుర్ని అర్ధరాత్రి పూట ఒంటరిగా దెయ్యాల దెబ్బ మీదకి పంపి, అబ్బే నేను అత్తగారికి అన్యాయం చేయలేను. అయినా చూడు, నేనా ఒక్కడిని ఒంటరిగాడిని, ఉన్నదా ఒక్క గది. ఈ రాత్రికి అక్కడ పడుకుని రేపు పొద్దునే పెడదు గాని. నీ గదిలోనా? చూడు, నా బంగారు కదూ. అమ్మమ్మమ్మమ్మ, ఒంటరిగా దొరికిన అత్త కూతుర్ని మరదన పిల్లల్ని ఎట్లా ఒడిచిపెడతాను చెప్పు? ఏదో నీటి కింద నిలబడితే నువ్వు ఎంత చూపించేవి.